అభి అయితే బాబీని స్కూల్కి రెడీ చేస్తాడు. రెడీ చేశాక బాబీ ఓకే రెడీ, ఇక బ్రేక్ఫాస్ట్ రెడీ చేయమని ఝాన్సీకి చెప్తాను, లంచ్ బాక్స్ కూడా పెడతాను, పద నువ్వు బయటికి అని చెప్పి అంటాడు. సరే అబ్బాయి అని చెప్పి బాబీ స్కూల్కి రెడీ అవుతాడు. ఇక ఝాన్సీ లంచ్ బాక్స్ పెట్టావా అని చెప్పి అడగడం కోసం అని చెప్పి అభి ఝాన్సీ దగ్గరికి వస్తాడు. పెట్టాను, నేను తనకి చెప్పాను పద అని చెప్పి అంటుంది. ఇంతలో వెళ్తూ ఉండగా ఝాన్సీకి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తాయి. ఇక ఝాన్సీకి కళ్ళు తిరిగి అక్కడే అలా పడిపోతుంది. అది చూసి అభి అయితే జాను జాను ఏమైంది జాను జాను ఏం జాను ఏమైంది, ఏది ఇలా కూర్చో అని చెప్పి కూర్చోబెడతాడు. ఇక ఝాన్సీ అయితే కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటాయి. అది చూసి అభి అయితే ఝాన్సీ ఏమైంది ఝాన్సీ అని చెప్పి అంటాడు. ఇంతలో ఝాన్సీ అయితే నవ్వుతూ ఉంటుంది. అది చూసి అభి ఏంటి ఝాన్సీ ఏమైంది, నవ్వుతున్నావేంటి, అసలు ఏమైంది, ఇప్పటి వరకు కళ్ళు తిరిగినట్టుగా ఉన్నాయన్నావు, పద హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అంటాడు. లేదు, నేను ఆల్రెడీ డాక్టర్ మోనితాతో మాట్లాడాను అని చెప్పి అంటుంది. మాట్లాడావా, ఏమన్నారు అని చెప్పి అభి అంటాడు. ఇక ఝాన్సీ అయితే నవ్వుతూ ఉంటుంది. నేను తల్లి కాబోతున్నానని అభికి తెలిస్తే ఎంత సంతోషిస్తాడో అని చెప్పి ఝాన్సీ అయితే అనుకుంటుంది. ఇక అభి అయితే ఝాన్సీ ఏమైంది ఝాన్సీ అని చెప్పి కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.